హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రిపబ్లిక్ డే రోజున అమ్మమ్మ వాళ్ళు వస్తే వాళ్ళతో కలిపి మేము గుణదల వెళ్ళాము. గుణదల మేరీమాత కొండ అనమాట, విజయవాడలో స్పెషల్. సో చిన్నపిల్లలు చూసారా, రిపబ్లిక్ డే కదా, ఫ్లాగ్ పట్టుకుని నడిచేస్తుంది. ఇది చూపించేదంతా ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట. నా చిన్నప్పుడు ఎప్పుడో నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను, తర్వాత ఇప్పుడు వెళ్ళడమే. అమ్మమ్మ అంటుంది ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అని అంటుంది. మనం ఆ పైకి ఎక్కాలంట. యాక్చువల్లీ మా తమ్ముడికి మొక్కు ఉంది గాయస్, గుండు గీపించాలంట. సో మేము కూడా ఎప్పటి నుంచో ఎక్కాలనుకుంటున్నాం కాబట్టి, హాలిడేస్ కాబట్టి ఇప్పుడు వెళ్ళాము. స్టార్టింగ్లో చూడడానికి మెట్లే కదా, చాలా ఈజీగా ఎక్కేచ్చు అనుకుంటారు, కానీ చాలా కష్టం గాయస్. ఇది కొండ ఇట్లా స్లాంట్గా ఉంటుంది, స్ట్రైట్గా కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి, ఆయాసం వచ్చేస్తుంది. సగం దూరం ఎక్కాకనేమో ఇక్కడ మేరీమాత ఉంటే ఆవిడ దగ్గర క్యాండిల్స్ వెలిగించి మళ్ళీ పైకి స్టార్ట్ అయ్యాము. చాలా ఎండగా ఉంది కదా అసలు. మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, అలా లేట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బొమ్మలు, ఒక్కొక్క బొమ్మ దగ్గర 5 minutes ఆగాము. తక్కువ డిస్టెన్స్ ఉన్నా చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి. చూసారా ఎలా ఉందో కొండ, ఇలా పైకి ఉంది. ఫైనల్ రీచ్ అయిపోయాం గాయస్. ఇవన్నీ ఇక్కడ అందరూ ముక్కులు ముడుపులు కట్టుకున్నారు. అక్కడ చూపించే సిలువ ఉంది కదా, అదేమో పాత సమాధంట. పైకి వచ్చేసి సిలువ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రేయర్ చేసుకుని మేము కొంచెం ఫుడ్ తెచ్చుకున్నాము. అది తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని కిందకి దిగిపోయాము. కిందకి దిగడం కూడా చాలా కష్టమే. ఇలా ఉంది కదా, పోవచ్చు అనుకున్నాం కానీ కాళ్ళు నొప్పులు గాయస్, పట్టేసాయి కాళ్ళు. అండ్ ఆ గుండు మనోడే, వాడికే మొక్కు తీపిస్తా. పైన చూస్తే చూడండి ఇల్లు ఎంత మంచిగా కనిపించాయో. సో వ్యూ పాయింట్స్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసేసుకుని కిందకి దిగిపోయాము. మనం చూస్తే విజయవాడ మొత్తం కనిపిస్తుంది. అండ్ గాయస్, ఆ మెట్లతో దిగుతుంటే నేను పడిపోతానేమో అని భయం వేసింది, అంత భయంకరంగా ఉన్నాయి. అండ్ కైట్ చూసారా ఎంత పైకి ఎగరేసారో. ఇవే కాదు ఆ మెట్లు. కిందకి వచ్చి మేరీమాత దర్శనం చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.